నమస్తే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎలా ఉంది అంటే సామాజిక వర్గం చుట్టూ, ప్రధానంగా కాపు సామాజిక వర్గం చుట్టూనే తిరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే మాటల యుద్ధం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి పంతం నానాజీ, ఆయన జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆయనకి ఛాలెంజ్ చేసినప్పుడు దానికి మరలా కౌంటర్లు. సో ఆ భాష గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మరి వైసీపీ వాళ్ళు చెబితే మిగతా వాళ్ళు నేర్చుకోవాలా ఏంటి? అలాగే మరొక కీలకమైన అంశం, నిన్న మంత్రివర్గం క్యాబినెట్లో చాలా ఆసక్తికరమైన విషయాలు ఏంటి అంటే ఈ ఎంప్లాయీస్కి సంబంధించింది. సిపిఎస్ కాదు ఓపీఎస్ అని చెప్పేసి 10,000 మందికి అవకాశం రావటం, అంటే ఓపీఎస్కి మార్చడం అంటే ఇది ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగులకి 60 ఏళ్ళ నుంచి 62 ఏళ్ళకి పొడిగింపు. ఈ రెండింటి అంశాలపైన మనతో చర్చించడానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాజేష్ అప్సాన్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా ఈ రాజకీయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కుల రాజకీయం గత వారం 10 రోజులుగా ఈ సాయికృష్ణ ఎపిసోడ్ వచ్చినప్పటి నుంచి రోజుకి ఇంకా అయిపోతుందేమో అనుకుంటే ఇంకా పెరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే పంతం నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే జనసేన పార్టీకి, ఆయన కొంచెం గట్టిగానే మాట్లాడారు. సరే, మాట్లాడిన దాంట్లో ఆ పదజాలం వాడు వీడు అనేది కొంచెం ఉపేక్షించాల్సిన అంశమే, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి. సో ఈ నేపథ్యంలోనే ఇక అలా మాట్లాడుతూ ఈ మాట ఎప్పుడైతే మాట్లాడారో, సరే అది మాట్లాడితే ఖండించాల్సిన అంశమే. కాకపోతే వైసీపీ వాళ్ళు దాన్ని ఖండించి మాట్లాడేంత అర్హత వాళ్ళకు ఉంటుందా లేదా అనేది ప్రధానమైన అంశం. సో దీనిపైన మీ విశ్లేషణ ఏంటండి? ఇక్కడ మనకి మనం పెరిగిన పరిస్థితులు, మన కుటుంబ నేపథ్యం, మన సామాజిక స్థితిగతులు, వీటి నేపథ్యంలో మన జీవితంలో కొన్ని విలువలు నేర్చుకుంటాం, పాటిస్తాం. కరెక్ట్. మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం, మన ప్రత్యర్థినైనా సరే మర్యాదపూర్వకంగా మనం సంబోధిస్తే మన ప్రత్యర్థి కూడా మనల్ని మర్యాదపూర్వకంగా సంబోధిస్తారు. కరెక్ట్. రాజకీయాల్లో ప్రత్యర్థులు అయిన మాత్రాన రాజకీయపరమైన విమర్శల్ని వ్యక్తిత్వ హననం స్థాయికి దిగజార్చి వ్యక్తిగత కామెంట్లు చేస్తూ ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో విలువల్ని దిగజార్చింది వైసీపీ పార్టీ. అటువంటి విలువల దిగజారుడికి తార్కాణంగా నిలబడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇదే జగన్మోహన్ రెడ్డి నేను కొన్ని వేల వీడియోలలో రాజకీయంగా నేను జగన్మోహన్ రెడ్డి గారితో కంప్లీట్ విభేదిస్తా, కానీ వయసులో నాకన్నా చిన్నవాడే, కానీ అతను ఒక పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయంగా తనతో విభేదించినా సరే కొన్ని వేల వీడియోలలో నేను జగన్మోహన్ రెడ్డి గారు అని సంబోధించేవాడిని. కానీ అతను ఈ మధ్యకాలంలో మా అధినేత చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి తల్లి, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వర్ గారిని ఉద్దేశించి సంబోధిస్తూ లైవ్లో భువనేశ్వరి అని ఏకవచనంతో సంబోధించాడు. వయసు పరంగా చూసుకున్నా, హోదా పరంగా చూసుకున్నా అతని తల్లితో సమానురాలు. కరెక్ట్. కానీ ఎప్పుడైతే సంస్కారహీనత్వాన్ని ప్రదర్శిస్తా ఆమెని ఏకవచనంతో సంబోధించాడో అప్పటికి చాలా సందర్భాల్లో చాలా మందిని ఇదే విధంగా సంబోధించటం అతని సంస్కారపు హీనత్వానికి ప్రత్యేకగా నిలుస్తున్నా కూడా మేము మాత్రం ఏకపక్షంగా అతనికి మర్యాద ఇస్తూ వచ్చాం. రైట్. కానీ ఎప్పుడైతే భువనేశ్వర్ గారిని ఉద్దేశించి భువనేశ్వర్ అని ఏకవచనంతో సంబోధించాడో నేను ఆ రోజే లైవ్ డిబేట్లో చెప్పా, ఇక నీకు మర్యాద పొందే హక్కు లేదు, ఇక నేను నిన్ను జగన్మోహన్ రెడ్డి గారు అనను, నీకన్నా పెద్దవాళ్ళనే నువ్వు ఏకవచనంతో సంబోధిస్తున్నప్పుడు నాకంటే చిన్నవాడి నిన్ను కూడా నేను ఏకవచనంతో సంబోధిస్తా అని చెప్పని ఆ రోజు నుంచి నేను జగన్మోహన్ రెడ్డి అనే సంబోధిస్తున్నా. అంటే ఏంటి, అక్కడ మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం తెలియని వాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిన నష్టం లేదు, ఇవ్వటం తెలియనాడికి పుచ్చుకునే హక్కు లేదు.
గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. ఇవాళ పంతో నానాజీ గారి ప్రెస్ మీట్ని ఆయన వాడు వీడు అని అన్నదాన్ని ఆక్షేపిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, అసలు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడు? ఇక దారుణమైన పదజాలాలే అవి చెప్పుకోవడానికి. ఇవాళ ఎవరో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, ఇంకెవరో వైసీపీ దిగువ స్థాయి నాయకులు మాట్లాడారంటే కొంతవరకు వాళ్ళ స్థాయి అదేలే అని చెప్పి అర్థం చేసుకుందాం. కానీ ఒకనాడు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంపీగా, ఒకనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఇంకొకసారి ముఖ్యమంత్రిగా, నేటికి ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా, శాసనసభ్యుడిగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి ఆయనే స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి సంబోధించే సందర్భాల్లో కార్లు మార్చినట్టు ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి పెళ్ళాలని మారుస్తాడు అనే పదజాలం, మార్క్ మై వర్డ్స్, అవును, ఇదే పదజాలం వాడాడు. అవును, జాకీలు అన్నాడు. మరి ఈ విధమైన వ్యాఖ్యలు నువ్వు చేస్తూ నువ్వు మాత్రం మర్యాద ఎక్స్పెక్ట్ చేస్తే మర్యాద ఇవ్వటం చేత కానీ నీకు మర్యాద పొందే హక్కు స్వేచ్ఛ ఎక్కడుంది? ఇవాళ సంస్కారహీనత్వాన్ని ప్రారంభించింది నువ్వు. డెఫినెట్గా అవతల పక్షం నుంచి కూడా అదే విధమైన స్పందన వ్యక్తం అవుతాయి. అంతేగా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు చాలా సంయమనంతో, చాలా హుందాగా నీకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ గౌరవిస్తూ వచ్చారు. ఆయన పదే పదే చెప్పారు, నీ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు, అవును, నీకు కుటుంబం ఉంది, నేను పరిధి దాటను, నీ సంస్కారాన్ని నువ్వు ప్రదర్శించుకుంటున్నావు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్యూర్డ్గా ఆయన చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఆయన లోపాలని, ఆయన పాలనాపరమైన లోపాలని, అక్కడ జరుగుతున్న ఉల్లంఘనని, అక్కడ జరుగుతున్న అవినీతిని, అక్కడ జరుగుతున్న వ్యవస్థల విధ్వంసాన్ని, వాటిని స్పెసిఫై చేస్తూ ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా దిగజారుడు భాష పవన్ కళ్యాణ్ గారు వాడలేదు, ఏ రోజు మాట్లాడారు. అవును, అయినా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి 1కి 10 సార్లు దత్తపుత్రుడు అన్నాడు, ప్యాకేజ్ స్టార్ అన్నాడు, మ్యారేజ్ స్టార్ అన్నాడు. ఎవరి దగ్గర అన్నావు? చిన్నపిల్లల స్కూలు కిట్లు పంపిణీ సందర్భంగా బహిరంగ సభల్లో నువ్వు ఈ విధంగా వ్యాఖ్యలు చేసావు. మరి దానికి స్పందనగా కాకినాడ ఎమ్మెల్యే పంతో నానాజీ గారు, ఆ మాట కూడా పంతో నానాజీ గారు ఎందుకు స్పందించాల్సి వచ్చింది? రీసెంట్గా వైసీపీ కాపు నాయకుల ఆత్మీయ సమావేశం అని చెప్పి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది, సహజంగా మనకి కుల సంఘాలు ప్రతి కులంలో ఉన్నాయి. ఈ కుల సంఘ నాయకులు ఆ కులం అనే ఎమోషన్ మాటన కొంచెం త్వరగా సమాజంలో గుర్తింపు తెచ్చుకోబడతారు. ఈ గుర్తింపును అడ్డు పెట్టుకొని రాజకీయపు అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తారు. కొందరికి రాజకీయపు అవకాశాలు దక్కుతాయి. అలా దక్కిన తర్వాత ఒకసారి రాజకీయ రంగ ప్రవేశం జరిగి చట్టసభలకి ఎంపిక కాబడటం లాంటి అవకాశాలు దక్కిన తర్వాత ఈ కుల సంఘ నాయకులుగా చలామణి కారు. కారణం ఏంటి అంటే ఒక కులం ఓట్లతోటి ఎవరో నెగ్గరు. కరెక్ట్. నీకు సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి కుల సంఘం ఉపయోగపడితే పడి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత అన్ని కులాలని కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇవాళ సమాజానికి నాయకత్వం వహిస్తున్నావు, సమాజం చేత ఎంపిక కాబట్టి చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నావు. సో అంటే ఏంటి, అక్కడ కుల సంఘ నాయకుడి నుంచి నీకు ప్రమోషన్ దక్కింది, కులం కూడా దాటేసావు, నీకు ప్రమోషన్ దక్కింది. ఇవాళ వైసీపీ కాపు నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళందరూ రివర్స్గా, వీళ్ళందరూ ఇంక్లూడింగ్ బొత్స సత్యనారాయణ గారైనా, ఇంక్లూడింగ్ తోట త్రిమూర్తులైనా, వీళ్ళందరూ దశాబ్దాల తరబడి క్రియాశీలక రాజకీయాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. చట్టసభలకు పలు దఫాలు ఎన్నికవుతా ఉన్నారు, ప్రభుత్వం వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇవాళ మళ్ళీ కుల నాయకుడు స్థాయికి దిగజారావు అని అంటే, నీ పార్టీ కుల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నావు అని అంటే, మరి అక్కడ నీ స్థాయి నువ్వు తగ్గించుకున్నావు. ఆ తగ్గించుకున్న క్రమంలో నీ ఎగ్జిస్టెన్స్ కోసం ఇవాళ ప్రజలు చిత్తుగా మిమ్మల్ని ఓడించారు కాబట్టి, మిమ్మల్ని నాయకులుగా పరిగణించకుండా మీ పట్ల విశ్వాసాన్ని ప్రజలు కోల్పోయారు కాబట్టి,
మళ్ళీ తిరిగి ప్రజలకు చేరువ కావడానికి కులం అనే దాన్ని ఒక ఎమోషనల్ ఇష్యూగా దాన్ని అడ్డు పెట్టుకొని దాని మాటను రాజకీయం చేయాలని అనుకుంటున్నావు. ఓకే. ఈ అనుకునే క్రమంలో పవన్ కళ్యాణ్ గారిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. అవును. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసి ఓడిపోయిన వంగా గీత గారు, ఆవిడ ఒకనాడు తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సభ్యురాలుగా చేశారు, అవును, జడ్పీ చైర్మన్గా పనిచేశారు, తర్వాత రోజుల్లో శాసనసభ్యురాలుగా పనిచేశారు. మరి అంతటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నామే. ఆమె ఏం మాట్లాడుతుంది? కాపులు ఓట్లు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో వచ్చి పోటీ చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది అంటే పిఠాపురం కాపు నియోజకవర్గం కాబట్టి అని చెప్పని మరి వంగ గీత గారు పోటీ చేశారా? ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకుందాం. 2014 అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ తరఫున వర్మ గారికి అక్కడ టికెట్ ఇవ్వాల. అవును, ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఆయన మీద పోటీ చేసిన అభ్యర్థులు కాపులు. అవును, ఆయన రాజు. అవును, అక్కడ క్షత్రియ సామాజిక వర్గం చాలా మైనరు. కానీ ప్రజలు 43,000 ఓట్ల మెజార్టీతో వర్మ గారిని గెలిపించారు. అవును. అంటే పిఠాపురం ప్రజలు నాయకత్వానికి విలువిచ్చారా? లేదు, కులానికి విలువిచ్చారా? అంటే పిఠాపురం ప్రజలకి రాజకీయ చైతన్యం ఉంది, నాయకత్వాన్ని కులాలకు అతీతంగా ఆదరించే లక్షణం ఉంది అనేది 2014 ఎన్నికలు రుజువు చేశాయి కదా. కాబట్టి అక్కడ కులం అనే దానికి పిఠాపురం ప్రజలు ప్రాధాన్యత ఇవ్వరు. ఆ ఉద్దేశంతో అక్కడ ప్రజలకున్న రాజకీయ చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు మరి పిఠాపురంలో పోటీ చేశారు. మరి అదే పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరంలో కాపులున్నారు, గాజువాకలో కాపులున్నారు. మరి అక్కడ వాళ్ళు అక్కడ ఆ 2 నియోజకవర్గాల ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించలేదే. అవును. స్వయానా చిరంజీవి గారు మరి పాలకొల్లులో పోటీ చేశారు. పాలకొల్లు ఎంత హార్డ్ కోర్ కాపు బెల్ట్ అనేది తెలుసు. మరి అక్కడ చిరంజీవి గారు ఓడిపోయారు. అనకాపల్లిలో అల్లారవింద్ గారు పోటీ చేశారు, ఆయన్ని ఓడించారు. నరసాపురంలో నాగబాబు గారు పోటీ చేశారు, ఆయన్ని ఓడించారు. అంటే అక్కడ కాపు సామాజిక వర్గం కుల ప్రాతిపదిక మీద ఓటు వేయటం లేదనేది అర్థమవుతా ఉంది. అలా అర్థమవుతున్నది కళ్ళ ముందు స్పష్టంగా ఎన్నికల ఫలితాలు కనిపిస్తా ఉన్నప్పుడు వాళ్ళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నెగటాన్ని మాత్రం దానికి కులానికి ఆపాదిస్తే మరి ఆయన ఓడించినాడు. మరి ఆ రోజు కూడా అదే సామాజిక వర్గం కదా. మరి వంగా గీత గారు నెగ్గినాడు. అంటే వంగా గీత గారు కులం ప్రాతిపదిక మీదే పిఠాపురంలో నెగ్గిందా? అంటే ఆమె రాజకీయ నాయకత్వం, ఆమె దశాబ్దాల తరబడి ప్రజా జీవితంలో కొనసాగుతున్న తీరు, ఆమె ప్రజా జీవితంలో ఆమె చేసిన సేవ, ఇవేమి అక్కడ పరిగణలోకి రాలేదా? కాబట్టి ఏంటంటే ఒక అసంబద్ధమైన ప్రస్తావన వంగా గీత గారి ద్వారా రావటంతో స్పందించిన కాకినాడ ఎమ్మెల్యే పంతో నానాజీ గారు కుల ప్రస్తావనతో పవన్ కళ్యాణ్ గారు నెగ్గటం ఏంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన, వాళ్ళ బాబాయి, వాళ్ళ అమ్మ వాళ్ళు దశాబ్దాల తరబడి పోటీ చేస్తారు పులివెందుల నియోజకవర్గంలో. అక్కడ రెడ్డి సామాజిక వర్గీయుల జనాభా ఎక్కువ. వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ నియోజకవర్గం దాటి ఇంకొక దగ్గర వాళ్ళు పోటీ చేయలేదు. ఇక్కడ కళ్ళ ముందు కొన్ని చారిత్రక వాస్తవాలు ఉన్నాయి. గడచిన 8 సార్లుగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. అక్కడ కమ్మ సామాజిక వర్గీయులు ఉన్నది 2%, అంతేనా? 2%. హిందూపూర్లో ఎన్టీ రామారావు గారి నుంచి ఇవాళ బాలకృష్ణ గారి దాకా తెలుగుదేశం పార్టీయే ఈ రోజు దాకా నెగ్గుతూ వచ్చింది. అక్కడ కమ్మ సామాజిక వర్గీయులు ఉన్నది 1%. మరి మంగళగిరిలో 2019లో లోకేష్ పోటీ చేసే నాటికి 1985 అసెంబ్లీ ఎన్నికలలో ఎంఎస్ఎస్ కోటేశ్వర గారు నెగ్గిన తర్వాత ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీ నెగ్గని సీటు. ఆ సీటుని సవాల్గా తీసుకొని పోటీ చేశారు, ఓడారు. ఓడినా సరే అదే నియోజకవర్గంలో మళ్ళీ తిరిగి లోకేష్ 91,000తో నెగ్గడం జరిగింది. అక్కడ బీసీలు అలాగే రెడ్డి సామాజిక వర్గీయుల కన్నా కూడా కమ్మ సామాజిక వర్గీయులు తక్కువ. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది? అక్కడ వీళ్ళని నెగ్గిస్తున్న ప్రజలు కులాలకు ప్రాధాన్యత ఇచ్చారా, వాళ్ళ నాయకత్వపు లక్షణాలకు ప్రాధాన్యత ఇచ్చారా? కాబట్టి ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో నెగ్గే అభ్యర్థులు అక్కడ కుల బలం లేకపోయినా వాళ్ళ నాయకత్వపు సామర్థ్యంతో నెగ్గుతూ వస్తున్నారు. అలాగే మిస్టర్ క్లీన్ గా పేరున్న రాజకీయాలలో కనీసం ₹1 అవినీతికి పాల్పడ్డారు అన్న ఆరోపణ లేకపోయినా తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బులతోటి పార్టీని పోషిస్తున్నారు, సమాజానికి సేవ చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి ఒక నాయకుడిని ఎంపిక చేసుకుంటే రేపటి రోజున
మన నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటారు కదా అనే ఒక నమ్మకంతో పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు. ఇదే అంశాన్ని పంతనానాథి గారు ప్రస్తావిస్తూ నిజంగా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని వచ్చి కాకినాడలో పోటీ చేయమని చెప్పారు. కారణం ఏంటి అంటే సంస్కారహీనపు భాష ప్రయోగించింది వంగ గీత గారు కాబట్టి, కుల ప్రస్తావన తెచ్చింది వంగ గీత గారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డికి నాయకత్వ లక్షణాలు ఉంటే ఆయన వచ్చి కాకినాడ వచ్చి పోటీ చేయమను అని చెప్పని సవాలు విసిరారు. సరే సవాలు విసిరారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇదే వైసీపీ సోషల్ మీడియా, ఇదే వైసీపీ సొంత మీడియా జగన్మోహన్ రెడ్డితో సహా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎన్ని వ్యక్తిగత విమర్శలు చేసింది చూసాం, ఎంత సంస్కారహీనపు భాష ప్రయోగించింది చూసాం. అటువంటిది పంతనానాజీ గారి ప్రెస్ మీట్ ని దృష్టిలో పెట్టుకొని పొద్దుటూరు ఎక్స్ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అతను నిన్న భీకర శపథాలు చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టాడు. ఏమంటున్నాడు, ఇంకొకసారి గనక నువ్వు వాడు వీడు అని వాడితే, ఇంకొకసారి గనక నువ్వు ప్రెస్ మీట్ పెడితే మేం కడప నా కొడుకులం, మేము రాజమండ్రి అయినా వస్తాం. అంటే ఏంటి, కడపాళ్ళు అయితే రాష్ట్రంలో ఎవరి మీదకైనా దాడి చేసే హక్కు, అధికారం, స్వేచ్ఛ మీకు కల్పించారా? మీకన్నా తల మీద 2 కొమ్ములు ఉన్నాయా? చుట్టూ 10 మంది బాడీ గార్డులు లేని అడుగు బయట పెట్టలేని పిరికి పంద నువ్వు. లేదు నీ నాయకుడు 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ లో దాక్కొని 56 మంది రక్షణతోటి జెడ్ప్లస్ కేటగిరీ రక్షణ కల్పిస్తే అది చాలదు నాకు, నేను ముఖ్యమంత్రిగా కొనసాగిన నాటి స్థాయి రక్షణ నాకు కల్పించాలి అని చెప్పని హైకోర్టుని అప్రోచ్ అయిన పిరికి పందం మీ నాయకుడు. ఇవాళ సభలో 164 మంది శాసనసభ్యులు సంఖ్యాబలం ఉందని చెప్పని వాళ్ళని చూసి గుండె బేజారయ్యి సభకు కూడా హాజరు కాకుండా వెన్ను చూపి పారిపోయిన పిరికి పందలు మీరు వచ్చి వాళ్ళ మేము కాకినాడ వస్తాం, వాళ్ళ మీద దాడి చేస్తాం, వీళ్ళ మీద దాడి చేస్తామంటే ఇక్కడేం కాకినాడ ఏం చేతులు ముడుచు కూర్చోలా మిస్టర్ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి. పోనీ ఒక పని చేయి, ప్రయత్నం చేసి చూడు, నిజంగానే దాడికి రా. కాకినాడ ప్రజలు చాలా వాళ్ళు చూసుంటారు, చాలా వాళ్ళు చేసుంటారు. నీ కడప అనే పేరు చెప్పి నిరంతరం ఎల్లకాలం రాష్ట్రాన్ని బెదిరించాలి అనుకుంటే ఆ బెదిరింపులు చెల్లుబాటు కావని చెప్పనే మీ తల్లి విజయలక్ష్మి గారు విశాఖపట్నంలో పోటీ చేసిన సందర్భంగా మీ ఆగడాలు, మీ అకృత్యాలు, మీ దాడులు, మీ దౌర్జన్యాలు, మీ ఆక్రమణల పట్ల అవగాహన ఉంది కాబట్టి మీ మొహం చూసి ఆమెకు 1,00,000 ఓట్ల మెజార్టీతో విశాఖపట్నం ప్రజలు ఓడించారు. కాబట్టి ఈ ఒళ్ళు పొంగుడు మాటలు కట్టి పెట్టుకుంటే, ఈ బెదిరింపు ధోరణి కట్టి పెట్టుకుంటే మీకే శ్రేయస్కరం. కాదు కూడదు నేను దాడికి వస్తాను అంటావా, సరే వచ్చి చూడు. అదే కాకినాడ ప్రజలు పంది వారు కోసినట్టు కోసి పక్కన పెడతారు. ఏదో నేను 6 అడుగులు ఉన్నా 140 కిలోలు బరువున్నా అని చెప్పని అహంకారం కండకావరం ప్రదర్శిస్తే భరించడానికి సహించడానికి రాష్ట్రం సిద్ధంగా లేదు. నీ పొద్దుటూరు ప్రాంత ప్రజల్ని అక్కడ బెదిరిస్తే, అక్కడ భయపడే వాళ్ళు ఉంటే అక్కడ భయపెట్టుకో. రాష్ట్రాన్ని బెదిరిస్తాను, రాష్ట్రం మీద బాసిజం చలాయిస్తామనంటే రాష్ట్రం సహించదు, భరించదు. రైట్. రాజేష్ గారు, నిన్న క్యాబినెట్లో ఒక కొత్త ఒరవడి అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే సిపిఎస్ కాదు ఓపీఎస్ అని చెప్పేసి కొంతమంది ఉద్యోగులకు అలా రావడం అంటే బహుశా కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, దశాబ్దన్నర కాలంగా. అటువంటిది ఇవాళ ఆ కళ సాకారం అయింది. ఈ నేపథ్యంలోనే మరికొంతమందికి ఏమో 60 నుంచి 62 ఏళ్ల పాటు ఆ యొక్క పొడిగింపు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా 2003 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవును ఆ రోజున ఉపాధ్యాయ నియామక డిఎస్సి ప్రక్రియతో పాటుగా పోలీస్ నియామకాలు, ఇంకా కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ రాత పరీక్షలు కూడా పూర్తి చేసింది, ఫలితాలు కూడా విడుదలైనవి. రైట్. సో ఇక నియామక ప్రక్రియ ఫలితాలు విడుదలైన తర్వాత మెరిట్ లిస్టు ప్రకారం ఇంకా అపాయింట్మెంట్ ప్రాసెస్ మాత్రమే మిగిలి ఉంది, పెండింగ్ అంతే. ఈ స్టేజ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. అవును. ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం, గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అంతే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఈ మిగిలిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయించి ఎట్టు అపాయింట్మెంట్ ఆ స్టేజ్ వరకు రీచ్ అయిన తర్వాత ఆ ఉద్యోగార్థులందరికీ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇచ్చేస్తే రాజశేఖర రెడ్డి గారి గౌరవం కూడా కాపాడబడేది. ఆయన ఏం చేశాడు, రాజకీయ సంకుచిత ఆలోచనతో అరే ఇవన్నీ చంద్రబాబు బిగిన్ చేసిన నియామక ప్రక్రియలు కదా, ఇప్పుడు మనం ఇమ్మీడియట్ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తే
అది చంద్రబాబుకి ఆ క్రెడిట్ దక్కుదు కానీ మనకు దక్కదు అనే రాజకీయపు క్రెడిట్ను తూకం వేసి ఆ ఉద్యోగార్థుల్ని వాళ్ళు ఉద్యోగాలు రాత పరీక్షలు దక్కించుకున్నా వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాల. ఈలోపు కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి యూపీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం, వీళ్ళ హయాంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ బదులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని అమల్లోకి తీసుకొచ్చారు. రైట్. 2004 సెప్టెంబర్ నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమల్లోకి వచ్చింది. ఎప్పుడైతే సిపిఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ నియామక ఉత్తర్వులు ఇచ్చారు వీళ్ళకి. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళ నియామక ప్రక్రియ బిగినైంది 2003లో. అవును. సో 2003 నాడు విడుదలైన నోటిఫికేషన్స్లో ఏ రూల్స్ మెన్షన్ అయ్యి ఉంటాయో ఆ రూల్స్ వాళ్ళకి వర్తిస్తాయి. అవును. తర్వాత వచ్చిన రూల్స్ వాళ్ళకి వర్తించవు. కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తర్వాత వచ్చిన సిపిఎస్ రూల్స్నే వీళ్ళకి కూడా వర్తింపజేసింది. వాళ్ళు అప్పుడు ఫైట్ చేస్తారు. సో వాళ్ళు అప్పటి నుంచి ప్రభుత్వాన్ని అర్థిస్తున్నారు. అంతిమంగా ఇవి కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళినాయి. ఓకే. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్ళిన తర్వాత 2004 నాటి ఇష్యూ ప్రొలాంగ్ అవుతూ 2020 ఫిబ్రవరి 17వ తారీఖు రోజున 2003 నాటి నోటిఫికేషన్ ప్రకారం నియామకం పొందిన వాళ్ళకి ఓపీఎస్ వర్తింప చేయొచ్చు అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు ఇచ్చారు. 2020 ఫిబ్రవరి 17 ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? జగన్మోహన్ రెడ్డి కదా అప్పుడు. అంటే తండ్రి వాళ్ళని మోసం చేశాడు, ఇవాళ కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా, లీగల్ గా వచ్చింది అండి? కేంద్ర ప్రభుత్వం ఓకే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కదా, ఖచ్చితంగా చేయాలి. ఈయన జేబులో ముల్లెపోయినట్టుగా ఈయన దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను కూడా. ఎందుకంటే 2019-20లో ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అయ్యా పోలవరం టెండర్లు రద్దు చేయొద్దు, కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తా, అయ్యా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేయొద్దు, కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తా, జగన్మోహన్ రెడ్డి. వీటి పర్యవసానం రాష్ట్రం ఏమో నష్టపోయింది, రాష్ట్ర ప్రజలేమో నష్టపోయారు అనేది కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఈ విధంగా ఒంటెద్దు పోకడలు పోయిన జగన్మోహన్ రెడ్డి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని నేనా ముఖ్యమంత్రి నువ్వా ముఖ్యమంత్రివి అని చెప్పని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విధుల్లో కూడా జొరబడాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి అదే వైఖరిని కొనసాగిస్తా నేను ఒకసారి ముఖ్యమంత్రి అయ్యా కాబట్టి నేనే సర్వం సహా, నేను చెప్పిందే నా మాటే శాసనం అని చెప్పని మనకి శివగామి డైలాగ్ ఉంటది కదా, ఆ డైలాగులు తను కూడా వర్తింపజేస్తా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సవరణ ఉత్తర్వులను కూడా అమలు చేయలే. సరే మళ్ళీ 2023లో మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వం రీఇటరేట్ చేసింది, అయినా దాన్ని పరిగణలోకి తీసుకోవాలా. అటువంటి స్థితిలో గడచిన 22 సంవత్సరాలుగా తమకు న్యాయం దక్కాలి అని ఎదురు చూస్తున్న 10,715 మంది ప్రభుత్వోద్యోగులని, అందులో 6,500 మంది టీచర్లు ఉన్నారు, మిగిలిన 4,215 మంది మిగిలిన ప్రభుత్వోద్యోగులు ఉన్నారు, పోలీస్ సిబ్బందితో పాటు మిగిలిన విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వం స్వాంతన చేకూరుస్తూ నిన్నటి క్యాబినెట్లో ఈ 10,715 మంది ఎవరైతే 2003 నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వోద్యోగాలు దక్కించుకున్నారో వాళ్ళందరికీ కూడా సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు చేస్తూ నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. సో దాంతో ఏమైంది, ఇవాళ 10,715 కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమైనాయి నిన్న. అంటే ఇక్కడ 20 సంవత్సరాలకు పైగా పెండింగ్లో ఉన్న వాళ్ళ అభ్యర్థన నిన్న శాశ్వతంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేబినెట్ ద్వారా పరిష్కరించింది. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. నిన్నే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అని ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగుల్లో, ఆ విభాగాల్లో పనిచేస్తున్న సుమారుగా 30,000 మంది ప్రభుత్వోద్యోగులకి స్వాంతం చేకూరుస్తా 60 సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్ కూడా 62 సంవత్సరాలకు పెంచారు. ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని గుర్తు చేసుకోవాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ప్రభుత్వోద్యోగుల్ని తన పాదయాత్ర సందర్భంగా తన ఎన్నికల ప్రచార సభల్లో కూడా అన్నా మీకు మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పని డిఏలు ఇస్తా, మీ సిపిఎస్ 6 రోజులు రద్దు చేస్తా, పోలీసు ఉద్యోగులకి వారంతా సెలవులు ఇస్తా, ఇట్లా నోటికి దొరికిన వాగ్దానాలు చేసేవాడు. ఈ చదువుకున్న ఉద్యోగులు కూడా చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇచ్చారే మనకి, అప్ టు 2018 క్రమం తప్పకుండా డిఏలు ఇచ్చారే, మనకు సచివాలయ సిబ్బంది మొత్తానికి 5 రోజులు పని దినాలు కల్పిస్తున్నారే. మనం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మాలి, అవసరమేముందని ఆలోచించుకోకుండా ఈ 43 వైపు కన్నా ఆయన అయితే 53 ఇస్తాడన్న
దురాశతోటి వీళ్ళు కూడా అతని ట్రాప్లో పడి అతని వెనక నడిచారు. మనకి బండి శ్రీనివాస్ చెప్పాడు కదా, పిఆర్సీ చర్చల సందర్భంగా మేము కుడి చేత్తో ఎడం చేత్తో ఓట్లేసి ప్రభుత్వాన్ని రప్పించుకున్నామని చెప్పని అలాగే రప్పించుకున్నారు. రప్పించుకుంటే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మెరుగైన పిఆర్సీ అని చెప్పి 2019 అతను పదవి బాధ్యతలు చేపట్టే నాటికే అప్పటికి అశోక్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నియమించిన పిఆర్సీ కమిషన్ అశోక్ మిశ్రా గారి నేతృత్వంలో ఆయన రికమెండేషన్స్ వచ్చున్నాయి. దాన్ని పరిగణలోకి తీసుకొని ఇంప్లిమెంట్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 43% ఫిట్మెంట్ ఖరారు చేసింది. మళ్ళీ 2019లో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటే దాన్ని 2022 వరకు డ్రాగ్ చేసి 2022 జనవరిలో అప్పటి వరకు అమల్లో ఉన్న ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ 27% కన్నా 4% తక్కువగా 23% ఖరారు చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు 43 ఇస్తే ఈయన 53 ఇస్తారని ఆశపడ్డ ప్రభుత్వ ఉద్యోగులకి 23% ఖరారు చేశాడు. ఖరారు చేయడమే కాదు, ఇప్పటి వరకు ఐఆర్ రూపంలో మీకు 4% అదనంగా ఇచ్చా అవన్నీ వెనక్కి కట్టమన్నాడు. అవును, వాళ్ళ హెచ్ఆర్ఏ స్లాబుల్లో 2% కోతలు విధించాడు. వాళ్ళ జీపీఎఫ్ లోన్స్ అతిగతి లేవు, జిఎల్ఐ లోన్స్ అతిగతి లేవు. ప్రభుత్వోద్యోగులకి ప్రతి సంవత్సరం ఇచ్చే సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ కూడా 2021 నవంబర్ నుంచి 21, 22, 23 అతను ప్రభుత్వంలో అధికారం దిగిపోయినట్టుగా 3 సంవత్సరాల సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ కూడా అతిగతి లేదు. చివరికి రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకి 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని చెప్పని 10% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉంటుంది, దాన్ని కూడా రద్దు చేశాడు. వీళ్ళ సేవింగ్స్ అంటే వీళ్ళ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ నుంచి 30,000 కోట్ల రూపాయలు విత్డ్రా చేసి దారి మళ్లించేసుకున్నాడు. ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడ్డ జగన్మోహన్ రెడ్డి తాను తండ్రి చేసిన మోసాన్ని తన హయాంలో చక్కదిద్దే ఆస్కారం కలిగితే దాన్ని చక్కదిద్దకుండా తనని నమ్మి తన గెలిపించిన ప్రభుత్వోద్యోగులకు చేసిన వంచన దృష్ట్యా ప్రభుత్వోద్యోగులు 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఏ గుణపాఠం చెప్పాలో గుణపాఠం చెప్పారు. ఏ ప్రభుత్వోద్యోగుల కృషితో 2019లో తనకు అధికారం దక్కిందో అదే ప్రభుత్వోద్యోగుల నమ్మకాన్ని కోల్పోయిన పర్యవసానం 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఏ పరాభవం దక్కాలో ఆ పరాభవం దక్కింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇదే ప్రభుత్వోద్యోగులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటికీ కూడా ఇంకా పిఆర్సీ కమిషన్ అపాయింట్ కాలేదు, ఇంకా ఇంటర్మ్ రిలీఫ్ ప్రకటించలేదు. వాటి గురించి డిమాండ్లు ప్రస్తావిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి హయాంలో దారి మళ్లించబడ్డ 30,000 కోట్ల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయలు చెల్లించింది. అన్నిటికన్నా ముఖ్యంగా నెలలో ఏ రోజు జీతం వస్తుందో తెలియని స్థితి నుంచి మళ్ళీ తిరిగి గడిచిన 2 సంవత్సరాలుగా ప్రతి నెల 1వ తారీఖు రోజు టెన్షన్గా జీతం అందుతూ ఉంది. ఇదే క్రమంలో ఇప్పుడు ఇటువంటి సానుకూల నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ ఇప్పటికే చెల్లింపులు చేస్తున్న నేపథ్యంలో గడిచిన దీపావళి సందర్భంగా ఒక డిఏ విడుదల చేసిన నేపథ్యంలో ఈ మిగిలిన సమస్యలు కూడా త్వరితగతిన ప్రభుత్వ పరంగా పరిష్కారం అయ్యే తీరతాయి. వీలైనంత త్వరలో పిఆర్సీ కమిషన్ అపాయింట్మెంట్ జరుగుద్ది, ఇంటర్మ్ రిలీఫ్ ప్రకటన కూడా జరుగుద్ది, డిఏ ఏరియర్స్ కూడా ప్రకటించబడటం జరుగుద్ది. కాబట్టి ఏ నమ్మకంతో ఎన్డీఏ కూటమిని ప్రజలు ప్రభుత్వోద్యోగులు గెలిపించారో ఆ నమ్మకాన్ని గెలుపుకునే తీసుగానే ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు నిన్న ఒక్కరోజు తీసుకునే 2 నిర్ణయాలతోటి ప్రభుత్వాన్ని ప్రభుత్వోద్యోగులు అందరూ కూడా చాలా ఘనంగా వాళ్ళ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారు, వాళ్ళ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ.